ఈరోజు మనము నేర్చుకుంటున్న అంశము ఏంటి అన్నప్పుడు, మరి మన ప్రార్థనకు మనము ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనకు వెంటనే జవాబు రాకుండా అపవాది ఏమైనా అడ్డుకుంటున్నాడా అన్నది ఈరోజు మనము మరొక కోణములో, ప్రార్థనకు జవాబు అన్నది ఆలస్యముగా ఎందుకు వస్తుందో ఈరోజు మనం అందరం కూడా మరొక కోణములో ఆలోచన చేయబోతున్నాము. ఏంటి అంటే, మన ప్రార్థనకు వెంటనే జవాబు రాకుండా అపవాది ఏమైనా అడ్డుకుంటున్నాడా? ఎప్పుడైనా మీకు అనిపించిందో లేదో కానీ, నేను ఇన్ని సంవత్సరముల నుంచి నేను ప్రార్థిస్తున్నాను, మరి ఎందుకు దేవుడు నా ప్రార్థనకు జవాబు ఎందుకు ఇవ్వటం లేదు అని ఎప్పుడైనా మీరు అనుకొని ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని విషయాల కొరకు మనం ప్రార్థించినప్పుడు ఆలస్యం అవుతూ ఉంటుంది. ఎందుకు ఆలస్యం అవుతుంది, ఎందుకు వెంటనే మన ప్రార్థనకు జవాబు రావటం లేదు అన్నది ఈరోజు చాలా జాగ్రత్తగా మీరందరూ కూడా మనసు పెట్టి మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. ఒక రైతు పొలములో విత్తనములు చల్లిన వెంటనే పంట చేతికి వస్తుందా, కొంచెం టైం పడుతుందా? కొంచెం టైం అనేది పడుతుంది. ఎందుకంటే ఆ విత్తనాలు నాటాలి, ఆ తర్వాత నీరు కట్టాలి, ఎంతో పని ఉంటుంది. కొన్ని నెలల తర్వాత పంట అనేది చేతికి వస్తుంది. అలాగే బైబిల్ గ్రంథంలో మనకు యోసేపు గారు కనపడతారు. యోసేపు గారు, ఆయన వయసు ఎంతంటే 17 సంవత్సరాలప్పుడు ఆయన వయసు. ఆ 17 సంవత్సరాలప్పుడు దేవుడు కలల ద్వారా యోసేపు గారితో మాట్లాడుతున్నాడు. ఇక ఆ కలలు ఇటు తల్లిదండ్రులకు అలాగే అన్నలకు చెబుతున్నాడు. ఆ కలలు ఏవైతే ఆయనకు కలల ద్వారా మాట్లాడుతున్నాడో, ఇదిగో అన్నలారా, సూర్యచంద్ర నక్షత్రములు వచ్చాయి, అవన్నీ కూడా నాకు సాష్టాంగపడి నాకు నమస్కరిస్తున్నాయి, ఇవన్నీ చెప్పేసరికి వీళ్ళ కోపం వస్తుంది. అంటే తల్లిదండ్రులము మేమందరం నీకు సాష్టాంగ పడతామా? ఆ కలలే యోసేపు గారికి కష్టాలు తీసుకొచ్చాయి. ఆ కలలే యోసేపు గారిని ఒక గుంటలో అన్నలు పడే విధంగా చేశాయి. ఆ కలలే ఇప్పుడు 17 సంవత్సరాలొచ్చు అప్పుడు వచ్చిన కళ ఎప్పుడు నెరవేరిందంటే 13 సంవత్సరాల తర్వాత నెరవేరింది. అప్పుడు ఆయన వయసు ఎంతంటే, ఫరో ఎదుట నిలబడ్డప్పుడు 30 ఏండ్ల వయసు కలిగిన వాడు. అంటే 17వ సంవత్సరం అప్పుడు కల వస్తే 13 సంవత్సరాల తర్వాత కళ నెరవేరింది. 13 సంవత్సరాల తర్వాత ఆ కళ అనేది నెరవేరింది. ఇప్పుడు మన పిల్లలు స్కూల్కి వెళ్తున్నారమ్మా. స్కూల్కి వెళ్తున్న వాడు ఎవడినో చూసి వాడు ఏమంటాడంటే, నాకు బైక్ కొనిస్తావా కొనేవని గొడవ పెడతాడు. ఇప్పుడు స్కూలుకు వెళ్ళేవాడికి బైక్ కొనియాలా వద్దా? బైక్ అనేది వాడికి కొనివ్వకూడదు. మరి ఎప్పుడు కొనివ్వాలి బైక్ అంటేనండి, వాడికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత. ఎందుకంటే లైసెన్స్ అనేది గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తుందంటే 18 ఇయర్స్ నిండాలి. 18 ఇయర్స్ అప్పుడు వాడికి ఏం కొనిస్తామంటే అప్పుడు మనం బైక్ కొనియాలి, అప్పుడే లైసెన్స్ ఇస్తారు. ఇప్పుడు వాడికి 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు నాకు బైక్ కొనిస్తావా లేవని గోలబెట్టినంత మాత్రాన మనము కొనివ్వము. వాని ఏజ్ని బట్టి ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలో మనము వెయిట్ చేసిన తర్వాతనే మనము కొనిస్తాము. అలాగే అబ్రహాం గారి గురించి కూడా మీరు ఆలోచన చేయగలిగితే, ఎప్పుడో 75 సంవత్సరాలప్పుడు నీకు సంతానం ఇస్తానని వాగ్దానం చేస్తే ఆ సంతానము పుట్టడానికి 25 సంవత్సరాల టైం పట్టింది. 25 సంవత్సరాల టైం పట్టింది. అలాగే హన్నా గారు కూడా ప్రతి ఏటా షిలోహులో ఉన్న మందిరానికి వాళ్ళు వెళ్ళేవారు, ప్రతి సంవత్సరం వెళ్ళేవారు. కానీ సమూయేలు గారు పుట్టడానికి కూడా చాలా టైం పట్టింది. అయితే ఇవన్నీ మనము ఆలోచించిన తర్వాత, అంటే కొంతమంది ప్రార్థనలకు దేవుడు జవాబు వెంటనే ఇవ్వడు, జవాబు వెంటనే రాదు. అయితే కొంతమంది ప్రార్థనలకు జవాబు వెంటనే వస్తుంది. ఇప్పుడు నేను ముందు చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రార్థనకు వాళ్ళకు జవాబు ఆలస్యంగా వచ్చిన వాళ్ళు, ఒక సమూయేలు గారు కానివ్వండి, పుట్టడం కానివ్వండి, ఒక అబ్రహాం గారు కానివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళకు వెంటనే జవాబు అనేది రాలేదు. టైం పట్టింది. అలాగే
ప్రార్థించిన వెంటనే కొంతమందికి దేవుడు జవాబిచ్చాడు. అందులో ఒక వ్యక్తి ఎవరని మనం చూడగలిగితే మరి యూదా రాజు అయిన హిజ్కియా గారు ఉంటారు. ఈ యెషయా గారు వెళ్ళిపోయి, నీవు మరణమగుచున్నావు, నీవు బ్రతకవు గనక నీ ఇల్లును చక్కబెట్టుకోమని ఆయనకు చెప్పి ఇక అక్కడి నుంచి నడిమిశాలలోకి వస్తాడండి. నడిమిశాల అంటే యెషయా గారు హాల్లోకి రాగానే మళ్ళీ దేవుడు యెషయా గారితో మాట్లాడతాడు. ఇదిగో నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా, ఆయన ప్రార్థన నేను విన్నాను. ఇదిగో నువ్వు వెళ్ళి మళ్ళీ అతనికి చెప్పు, నీవు 15 సంవత్సరాల ఆయుష్కాలము నేను నీకు ఇచ్చుచున్నాను. ఇక్కడ ఎంతగానో టైం పట్టిందమ్మా? ఇక్కడ ఏమైనా టైం పట్టిందా? ప్రార్థనకి వెంటనే దేవుడు జవాబిచ్చాడు. అలాగే బైబిల్ గ్రంథంలో మరొక ఆయన మనకు కనపడతాడు, హెబ్బేజు గారు. ఒక్కసారి ఆ మాట మీరు చూడగలిగితే దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 14వ వచనాన్ని చదువుకుందాం. 4వ అధ్యాయము 14వ వచనం. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము, దయచేసి 14వ వచనము చదవమ్మా. చదవండి ఒక్క నిమిషం 14 అది కాదు ఒక్క నిమిషము. దినవృత్తాంతముల ఒక్కటే సెకండ్ అమ్మా, రిఫరెన్స్ మిస్ అయింది. ఎబ్బేజ్ గురించి ఉంటుంది చూడండి, అది 2వ దినవృత్తాంతములో ఎబ్బేజ్ గురించి ఉంటుంది. అక్కడ కూడా ఆయన ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు మరి జవాబు ఇవ్వటం అన్నది మనం చూస్తున్నాము. చెప్పు చదవ, రిఫరెన్స్ చదవండి. అది ఈ బైబిల్లో దొరకటం లేదే. 4వ అధ్యాయం మొదటి దినవృత్తాంతములు 4వ అధ్యాయమేనమ్మా? 4వ అధ్యాయము నేను ఎన్నో వచనం చదవమన్నమ్మా? 14 కదా, 10వ వచనం చదవండి. సారీ, అదే అధ్యాయం 10వ వచనం. ఎబ్బేజు ఇజ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. అతను ప్రార్థన చేశాడో లేదో, వెంటనే ఎబ్బేజు గారి ప్రార్థనకు జవాబు దొరికింది. వెంటనే దేవుడు సమాధానం ఇచ్చాడు. ఒకటి, హిజ్కియా గారి ప్రార్థనకు వెంటనే సమాధానం ఇచ్చాడు. ఎబ్బేజు గారి ప్రార్థనకు వెంటనే సమాధానం ఇచ్చాడు. అలాగే బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు మనకు కనపడతారు. రాజు అయిన సొలొమోను గారు, ఆయన కూడా ఏమని ప్రార్థన చేస్తాడంటే, అయ్యా నీ ప్రజలను పరిపాలించుటకు జ్ఞాన వివేకము కలిగిన హృదయము నాకు కావాలయ్యా అని ప్రార్థించాడో లేదో, ఇదిగో ఆ ప్రార్థన దేవునికి అనుకూలమై ఏం చేశాడు అంటే, నీకు జ్ఞానమే కాదు, నీకు ఐశ్వర్యం ఇస్తున్నాను, నీకు ఘనత కూడా ఇస్తున్నాను అని దేవుడు అతనికి అవన్నీ కూడా అనుగ్రహించాడు. అంటే ఇక్కడ మనకి ఏమర్థం కావాలి అంటే, ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు అనేది ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, ప్రార్థనకు వెంటనే జవాబు పొందుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఎందుకండి కొంతమంది జీవితాల్లో ఎందుకు ప్రార్థనకు జవాబు అనేది ఎందుకు ఆలస్యం అవుతుందో ఇక బైబిల్ గ్రంథంలో నుంచి మనం అందరం కూడా చూడగలిగితే, దానియేలు గ్రంథము దయచేసి జాగ్రత్తగా మీరందరూ కూడా వినవలసిందిగా నేను మనవి చేస్తున్నాను. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనాన్ని మనమందరము చదువుకుందాం. 10వ అధ్యాయం 12వ వచనం చదవమ్మా. అప్పుడతడు, దానియేలు భయపడకుము, నీవు తెలుసుకొనవలెనని నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నీవు
నిన్ను తగ్గించుకొనిన ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. దేవదూత దానియేలు గారు ప్రార్థన చేశారు. దానియేలు గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ ప్రార్థన అదే దినమున దేవుని సన్నిధికి చేరింది. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే, ఇక్కడ కూర్చున్న మనం అందరము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో అది వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళిపోతుంది. అందుకే అక్కడ ఏమని రాయబడిందంటేనండి, ఆ మొదటి దినమున మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఏ విషయము కొరకైతే మనం ప్రార్థన చేస్తున్నామో అది ఎప్పుడైతే మీరు ప్రారంభించారో అప్పుడే అది దేవుని సన్నిధికి చేరింది. కానీ ఎందుకు మరి ఆలస్యం అయ్యింది? ఎందుకు ఆలస్యం అవుతుంది? మనము చేసిన వెంటనే దేవుని సన్నిధికి చేరినప్పుడు ఎందుకు జవాబు రావటం, సమాధానం రావటం ఎందుకు ఆలస్యం అవుతుంది? కారణం ఏమిటి అన్నప్పుడండి, కింద 13వ వచనములో చెబుతున్నాడు. దయచేసి 13వ వచనంలో చెబుతున్నాడు, పారసికుల రాజ్యాధిపతి 21 దినములు నన్ను ఎదిరించెను. ఇంకా ప్రధాన అధిపతులలో మికాయేలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను. ఈ దర్శనపు సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, దానియేలు, నీవు చేసిన మొదటి దినముననే నీ ప్రార్థన మా సన్నిధికి చేరింది. కానీ ఎవరు అడ్డుగా వచ్చారటండి? పారసికపు దేశపు రాజ్యాధిపతి అడ్డుగా వచ్చాడు. అందుకే జవాబు రావటం అన్నది ఆలస్యం అవుతుంది అంటున్నాడు. ఎందుకు ఆలస్యమైంది? 21 రోజులు ఎందుకు పట్టిందంటే, ఈ పారసికపు రాజు అడ్డుపడుతున్నాడు. 21 రోజుల నుంచి చేస్తున్నాడు. 21 రోజుల నుంచి చేస్తున్నా మొదటి దినమే అది దేవుని సన్నిధికి వెళ్ళినా మరలా సమాధానం రావడానికి 21 రోజు పట్టింది. ఎందుకంటే పారసికపు రాజట అడ్డుపడుతున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, పారసికపు రాజు అంటే ఆయన ఒక మనిషి దేవదూత రాకుండా అడ్డుపట్టం ఏంటి? ఇప్పుడు మనుషులు కదా, మనుషులు దూతలు రాకుండా అడ్డుపట్టం ఏంటంటే, ఇక్కడ పారసికపు రాజు అంటే ఎవరో కాదు, అపవాది సాతాను. జవాబు రాకుండా 21 రోజుల నుంచి అది ఏం చేస్తుందంటే అడ్డుపడుతూ ఉంది. ఒకసారి అది కూడా మనకు అర్థం కావడానికి దయచేసి అందరం కూడా మరి జకర్యా గ్రంథము దయచేసి 3వ అధ్యాయము. ఎందుకు ఆలస్యం అవుతుందంటే 3వ అధ్యాయము 1వ వచనం నుంచి. ఏమంటున్నాడంటే అక్కడ, మరియు యెహోవా దూత ఎదుట ప్రధాన యాజకుడైన యెహోషువ నిలవబడుటయు సాతాను ఫిర్యాది అయి అతని కుడి పార్శ్వమున నిలిచియుండుటయు అతడు నాకు కనపరిచెను. అంటే వీడు ఏం చేస్తున్నాడు అంటే, సాతాను ఇదిగోనండి, వాడు మనము చేసే ప్రార్థనకు సమాధానము రాకుండా వాడు ఏం చేస్తున్నాడు అంటే ఫిర్యాదులు చేస్తున్నాడు. సాతాను అంటే అర్థం ఏంటంటే ఫిర్యాదులు చేసేవాడు. సాతాను అంటే అర్థం ఏంటంటే వాడు ఫిర్యాదులు చేసేవాడు, తన సహోదరుల మీద నిందలు మోపేవాడు. సాతాను అంటే నిందలు మోపేవాడు. వీడేం చేస్తున్నాడు అంటే, మన ప్రార్థన దేవుని సన్నిధికి మొదటి దినముననే వెళుతుంది, కానీ మనకు జవాబు రాకుండా
వాడు అడ్డుపడుతున్నాడు. ఫిర్యాదు చేయటం కాదండి, ఇంకా వీడు ఏం చేస్తాడంటే ప్రకటన గ్రంథంలో వీడు ఏం చేస్తాడో చూడండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయము, ప్రకటన గ్రంథము దయచేసి 12వ అధ్యాయము వీడు ఏం చేస్తాడో మనము చూడగలిగితే 12వ అధ్యాయము ప్రకటన గ్రంథము దయచేసి 12వ అధ్యాయము 10వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది వీడెవడు అంటే నేరములు మోపేవాడు. వాడికి ఏం పని ఉండదండి, వాడికి పెద్ద పని ఏముండదు. ఏమైనా నేరం మోపటమే వాడి పని. నేరము ఒక వ్యక్తి ఒక దేవుని బిడ్డ మోపుతున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే అతనిని అపవాది అతనిలో నుంచి ఒక నేరం మోపిస్తున్నాడని మాకు అర్థం కావాలి. ఇక్కడ కూడా మీరు చూడగలిగితే జకర్యా గ్రంథంలో కూడా వాడు ఏం చేస్తున్నాడంటే సాతాను ఫిర్యాదులు చేస్తున్నాడు. మన ప్రార్థనకు జవాబు రాకుండా వాడు అడ్డుపడుతున్నాడు. ఇంకా యూదా పత్రికలో కూడా ఒక మాట ఉంది, మీరు చూడగలిగితే యూదా పత్రిక దయచేసి 1వ అధ్యాయం ఉంటుందండి. యేసుక్రీస్తు వారి మరి తమ్ముడు రాసిన పత్రిక యూదా పత్రిక 1వ అధ్యాయం అంటే 9వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. 9వ వచనం చదవమ్మా. అయితే ప్రధాన దూత అయిన మికాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ తెగింపక ప్రభువు నిన్ను గర్దించునుగాక అనేను. అంటే ఇక్కడ మోషే గారి శవం గురించి కాదు కానీ ఆయన శరీరము గురించి ఏం జరుగుతుందంటే ఇటు అపవాదికి ఇటు మికాయేలు దేవదూతకు ఒక యుద్ధం జరుగుతుంది, ఒక పోరాటం జరుగుతుంది. ఏం పోరాటం జరుగుతుందంటే అపవాది సాతాను ఆలోచన ఏంటంటే మోషే గారు ఐగుప్తు సింహాసనం మీద కూర్చోవాలి అనేది సాతాను ఆలోచన. కానీ దేవుని ఆలోచన ఏంటంటే ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించాలి అని, వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపించాలి అని. ఇదిగోనండి దేవుని ప్రణాళిక, దేవుని సంకల్పము. కానీ అపవాది ఆలోచన ఏంటంటే ఐగుప్తు సింహాసనం మీద ఇదిగో మోషే గారు కూర్చోవాలి అన్నది దాని యొక్క ఆలోచన. ఈ రెండు ఆలోచనల మధ్య ఇటు దేవునికి ఇటు అపవాదికి మధ్య ఏం జరుగుతుందంటే యుద్ధం జరుగుతుంది, ఒక పోరాటం జరుగుతుంది. మీరు ప్రార్థన చేయగానే మీ ప్రార్థనకు జవాబు రాకుండా ఒక పోరాటం, ఒక యుద్ధ వాతావరణం అన్నది జరగటం వలన మన ప్రార్థన ఏమవుతుందంటే జవాబు రావటం ఆలస్యం అవుతుంది. వాడు అడ్డుపడుతున్నాడు, సాతాను అడ్డుపడుతున్నాడు. మన ప్రార్థనకు జవాబు రాకుండా వాడు అడ్డుపడుతున్నాడు. అందుకే ఇక్కడ మరి ఇంకొక మాట కూడా మీరు చూడగలిగితే ఎఫెసీయులకు రాసిన పత్రికలో కూడా, ఎఫెసీయులకు రాసిన పత్రిక దయచేసి అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక చివరి అధ్యాయము 6వ అధ్యాయము మనమందరం కూడా దయచేసి ఎన్నో వచనం అంటే 12వ వచనాన్ని చదువుకుందాం. 12వ వచనం చదువు. ఏలయనగా మనము పోరాడుచున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుతున్నాము. ఎందుకంటే ఇదిగోనండి ఇటు మన మీద ఇటు దేవునికి అపవాదికి మధ్య ఒక పోరాటం జరుగుతుంది, ఒక అంతర్యుద్ధం జరుగుతుంది, ఒక కంటికి కనిపించని ఒక యుద్ధం జరుగుతుందని మీకు తెలియదు, అది మనకు తెలియదు. అది కానీ ఇదిగోనండి దేవుడు చెబుతున్నాడు,
ఒక యుద్ధం జరుగుతుంది, ఒక పోరాటం. మీరు ప్రార్థన చేయగానే మీ ప్రార్థనకు జవాబు రాకుండా వాడు అడ్డొస్తున్నాడు. ఈ మధ్యలో దేవదూతలకు వీడికి ఒక యుద్ధ వాతావరణం అన్నది కనబడుతుంది. అందుకే మీరు చూడండి, అపవాది ఎలా యుద్ధం చేస్తాడంటే, మిమ్మల్ని చర్చికి రానివ్వడు. వాడి ఇంటెన్షన్ అది. ఇంకా వాడు మనల్ని ప్రార్థన చేసుకునేవాడు. అది వాడి ఇంటెన్షన్ అది. ఎందుకంటే మనల్ని చర్చికి రానివ్వకూడదు. ఒకవేళ బలవంతంగా మీరు చర్చికి వచ్చినామనే మాట కాదని వచ్చినా ఇక్కడ ఏం చేస్తాడంటే వాడు సరిగ్గా వాక్యం వినివ్వడు. ఒకవేళ సరిగ్గా వాక్యం విన్నా అలా మనం బ్రతికేటట్టుగా అలా మనల్ని బ్రతకనివ్వడు. ఎందుకంటే ఒక కనబడని యుద్ధం జరుగుతూ ఉంది. ఒక పోరాటం జరుగుతూ ఉంది. మీరు ప్రార్థన చేయగానే మొదటి దినమేనండి, మీరు ప్రార్థన ఎప్పుడైతే చేశారో, ఒక విషయం కొరకు ఎప్పుడైతే మీరు ప్రారంభించారో, మీరు ప్రారంభించిన దినమే దేవుని సన్నిధికి వెళ్ళింది. కానీ మధ్యలో వీడు అడ్డుపడుతున్నాడు. అందుకే మనం ఎవరితో పోరాడుతున్నాం? మనము అపవాది దురాత్మ సమూహములతో మనము పోరాడుతున్నాము. అందుకే మనం ఏం ధరించుకున్నాము అంటే, మనము సర్వాంగ కవచము ధరించుకున్నాము. మనం ధరించుకోవలసినవి ఉన్నాయి. సర్వాంగ కవచం ధరించుకున్నాము, చేతిలో వాక్యం అనే ఖడ్గం పట్టుకున్నాము, మన చేతిలో ఇంకో చేతిలో డాలును మనం పట్టుకొని, కనబడని యుద్ధం మనం ఎందుకు చెయ్యాలి అంటే మన ప్రార్థనకు జవాబు రావాలి. అందుకే అక్కడ మికాయేలు ఆ దూత దానియేలు గారి దగ్గర అంటున్నాడు, ఇదిగో దానియేలు, నువ్వు ప్రార్థన చేసిన రోజే మా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ 21 రోజుల నుంచి పారసికపు రాజు అడ్డుపడుతున్నాడు. అందుకే నేను వచ్చి సమాచారం నీకు ఇవ్వడానికి ఆలస్యమైంది. కాబట్టి అందుకే మీకు ఏముండాలంటే, మీ ప్రార్థనకు బలం ఉండాలి, మీ ప్రార్థనకు శక్తి ఉండాలి. మీ ప్రార్థనకు బలం ఉండాలి, మీ ప్రార్థనకు శక్తి ఉండాలి. అప్పుడు మనకు ఏదైతే మనం మొరపెడుతున్నామో తప్పకుండా ఆ కార్యము దేవుడు పట్ల జరిగిస్తాడు. కాబట్టి కొంతమందికి ఏమో తొందరగా దేవుడు, కొంతమందికి తొందరగా జవాబు వస్తుంది. కొంతమందికి ఎందుకు అడ్డొస్తుందా, ఎందుకు లేట్ అవుతుందంటే అపవాది అడ్డుపడుతున్నాడు. నీ ప్రార్థన వాణ్ణి జయించాలి. నీ ప్రార్థన వాణ్ణి జయించిందా మీకు దేవుని నుండి సమాధానం వస్తుంది. అలా మనం అందరము కూడా ప్రార్థన బలముతో, వాక్యపు బలముతో, ఆత్మ బలముతో, విశ్వాసపు బలముతో దేవునిలో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ, అలాంటి బలమైన ప్రార్థన మనం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.